ఇప్పుడేంటి ఈ దాడులకు మొన్నటిదాకా దాడులు చూసాము. ఇప్పుడు ప్రభుత్వ పార్టీలకు సంబంధించి ఆఫీసుల పైన కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటన్నిటిని జీవోలు క్యాన్సిల్ చేయడం కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీసుల పైన కూల్చడాలు కానివ్వండి, ఇవన్నీ ఎలా చూస్తారు? ఇవన్నీ నిజంగానే క్రమబద్ధీకరణ చేయటమా? లేదంటే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనుకోవాలా? లేదంటే కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి నిర్ణయంగానే దీన్ని చూడాలి. ఇప్పుడు తాడేపల్లిలో జరిగినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, పాయింట్ ఏంటంటే అక్కడ అనుమతులు ఉన్నాయా లేవా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ప్రభుత్వం చెప్పట్లేదు, అధికార పార్టీ ఏం చెప్తా ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమతులు తీసుకోలేదు, టౌన్ ప్లానింగ్ కానీ సిఆర్డిఏ దగ్గర ప్రాపర్ అనుమతులు తీసుకోకుండా కట్టారు కాబట్టి అది అక్రమ కట్టడం కాబట్టి కొట్టేసామని అంటున్నారు. దీన్ని మనం డిస్ప్యూట్ చేయలేం. కాకపోతే ఇప్పుడు ఏదైతే తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం అక్రమం కార్యాలయం అంటున్నారు కదా, దాని చుట్టుపక్కల 100 ఉంటాయి ఇంకా అక్రమ కార్యాలయం. అక్రమ కార్యాలయాలు కాదు, మీ బిల్డింగ్ కావచ్చు, నా బిల్డింగ్ కావచ్చు, మరి వాటిని ఎందుకు కొట్టలేదు, దీని ఎందుకు కొట్టారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొట్టడం సక్రమే కావచ్చు, మీ చట్ట ప్రకారం కావచ్చు, కానీ ప్రొసీజర్ పాటించారా లేదా ఉండొచ్చు, మహా అంటే ల్యాబ్స్ ఏదన్నా. కానీ దాని ఒకటే ఎందుకు కొట్టారు, మిగతా ఎందుకు కొట్టలేదని చర్చ వస్తుంది కదా. కాబట్టి పొలిటికల్ యాక్టివిటీగా, మనం పొలిటికల్ ఎందుకు అంటున్నానంటే ఇది తెలుగుదేశం పార్టీ కూడా మంచిది కాదు, ఇది కొంచెం దుద్దుడికి చర్యగా నేను భావిస్తాను. రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కట్టారు, అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు కట్టుకుంటా వచ్చారు. ఈ 24 రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కట్టలా. అంటే అప్పుడు ఎవరు అధికారులు అటు చూడాల, ఏమని అర్థం, అప్పుడు లేదు, అప్పుడు కూడా పర్మిషన్ లేవు కదా. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒక రకంగా పనిచేస్తుంది, లేని వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూడాలి. అయితే ప్రజలు అట్లే చూస్తారు. రెండో పాయింట్ నేనేమంటానంటే అది సక్రమం అక్రమ ఫస్ట్ తేల్చండి. అక్రమం అయితే అక్రమం కడతా ఉన్నా కూడా ఎందుకు ఆ సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి కదా. రెండు, అసలు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం కరెక్టా తప్ప, పైపిచ్చు ఒక 5 లక్షలు 10 లక్షలు పన్ను కట్టేస్తున్నారు. పాయింట్ ఎలా ఉందో చూడు. ఫస్ట్ టైం పర్మిషన్ ఇవ్వడం సమస్య, ప్లానింగ్ లేకుండా కట్టడం ఒక సమస్య, ఈ రెండు లేకుండా పనులు కట్టించుకోవడం ఒక సమస్య కదా. కట్టకూడదు కదా, కట్టేసినారు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగిందో వాటిపైన ఫస్ట్ చర్య తీసుకోవాలి. రెండు, అది అక్రమం అని మీరు తేల్చేసిన తర్వాత ఏం చేయాలి, అదేమైనా ప్రభుత్వానికి ఉపయోగపడితే స్వాధీనం చేసుకోవచ్చు. అది ప్రభుత్వ స్థలాలే కదా. ఆ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టారనుకుంటే దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఫైన్ వేయచ్చు, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది ఏది కాదన్నప్పుడు కోటేవచ్చు. ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు 5 నెలలు 6 నెలలు టైం తీసుకొని చేస్తుండాలి. అలా కాకుండా చేయడం వల్ల ఏమవుతుంది, ఇది వైసీపీ కార్యాలయం కాబట్టి కొట్టారు అంటారు. ఇది తెలుగుదేశానికి అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్రమం అక్రమం ఫస్ట్ తేల్చండి. సక్రమం అక్రమం అయిన తేల్చినప్పుడు ఎవరు తప్పు, అధికారులపైన చర్య తీసుకోండి. ఆ బిల్డింగ్ ని ఏమన్నా అవకాశం ఉంటే ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అక్రమం అయితే స్వాధీనం చేసుకోండి. ఇదేది కుదరదు, అక్కడ దాన్ని కొట్టడం తప్ప పరిష్కారం లేనప్పుడు కొట్టేయండి. ఇది కొంత టైం తీసుకొని ఓపిక చేయాలి. రెండోది, ఇట్లా చేసేటప్పుడు దాంతో పాటు మిగిలిన అక్రమాలపైన కూడా చర్య తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఇది వైసీపీది కాబట్టి కొట్టారు అన్న చెడ్డ పేరు తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఉదాహరణకు ప్రజావేదికని కొట్టారు, ప్రజావేదిక కొట్టడం తప్పు కాదు, కానీ ప్రజావేదిక చుట్టూ ఉన్న మిగతా వాటిని కొట్టలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ కట్ట పైన వైట్ ఒడేహారి మీద కొట్టలా, మిగతా అన్ని కొట్టేస్తుంటే అది రైట్ అయి ఉంటుంది. వైటే కొట్టడం వల్ల అది అక్రమం కట్టడం అయినా కూడా, పర్మిషన్ లేదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముద్ర కోసం కూడా అయినారు అంటారు జగన్. అది నమ్మారు ప్రజలు. రేపు మీకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఒక క్రమబద్ధత పరంగా చర్య తీసుకుంటే అది మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే ప్రజావేదిక కొట్టినప్పుడు ఎట్లయితే జగన్ గారికి చెడ్డ పేరు వచ్చిందో మీకు కూడా అదే చెడ్డ పేరు దీనిపైన వస్తుంది అనేది మాత్రం